దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నా యొక్క శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి ఒక వాక్య భాగాన్ని నేను మీ దృష్టికి తెస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త, పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాటలాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. చాలండి. ఈ 2 వచనాల్లో కూడా ఒక మాట మనం చూస్తున్నాం. ఈ లోకాధికారి అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ లోకాధికారి. ప్రియులారా, ఎవరు ఈ లోకాధికారి? ఈ లోకాధికారి అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలంటే దీని యొక్క భావం ఏంటంటే, లోకమంతా కూడా ఎవరి అధికారము క్రిందైతే ఉందో ఆ అధికారిని మనం ఏమంటామంటే లోకాధికారి అంటాం కదా. ఈ లోకమంతా కూడా ఎవరి అధికారం క్రింద ఉందో వారినే లోకాధికారి అంటాం. ఈ లోకాధికారి ఎవరు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. బయటకు త్రోసివేయబడిన వాడు, ప్రభువైన యేసుతో సంబంధం లేకుండా ఉన్నవాడు ఎవరు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే ఎవరు? సాతాను అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకమంతా కూడా వాని యొక్క అధికారము క్రింద ఉంది అనేటువంటి మాటను ముందుగా మనం అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పాను. అంటే ఈ లోకరాజ్యములన్నీ కూడా ఎవరి అధికారం క్రింద ఉన్నాయి అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే అపవాది, లోకాధికారి, సాతాను వీరి యొక్క అధికారము క్రింద ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. నిజానికి ఈ లోకమునకు అధికారం, ఈ లోకాధికారిగా దేవుడు వారిని నియమించలేదు అనేటువంటిది ముందుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకమును పరిపాలించడానికి, ఈ లోకమంతటినీ కూడా ఏలడానికి దేవుడు ఎవరికి అధికారం అనుగ్రహించాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దీనిని అర్థం చేసుకోవాలంటే కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యములో నుండి నేను చదువుతాను. కీర్తనల గ్రంథం 115వ కీర్తనకు రండి. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని
ఈ లోకమును లేక ఈ భూమిని దేవుడు నరులకు ఇచ్చి ఉన్నాడు అని గమనించండి. ఎందుకు ఇచ్చాడు? ఆకాశములు దేవుని యొక్క వశములో ఉన్నాయి. ఆకాశము నా సింహాసనం అని చెప్పాడు. ఆకాశములు దేవుని వశములో ఉన్నాయి. ఈ భూమిని దేవుడు ఏం చేశాడంటే, ఈ భూమిని సృష్టించిన వాడు, ఈ సర్వలోకాన్ని సృష్టించిన వాడు దేవుడు. దేవుడు ఏం చేశాడంటే సాతానుకు ఇవ్వలేదు. ఈ భూమిని ఎవరికి ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే ఈ వాక్యములో ఉంది, ఈ భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమిని జంతువులకు ఇవ్వలేదు. ఈ భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అని గమనించండి. ఎందుకు ఇచ్చాడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే మరికొన్ని మాటలు మనం చూద్దాం. ఆదికాండము గ్రంథం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. చాలండి. దేవుడు ఈ భూమిని నరులకు ఎందుకు ఇచ్చాడు అని మనం చూస్తే అధికారం చేయడానికి ఇచ్చాడు, ఏలడానికి ఇచ్చాడు. ఈ భూమిని ఏలుట కొరకు దేవుడు నరులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేనిని ఏలాలో చెప్పాడు. దేనిని ఏలాలంటే సముద్రపు చేపలు, ఈ భూమి మీద ఉన్న వాటన్నిటినీ కూడా, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద పాకు ప్రతి జంతువు, వీటన్నిటినీ కూడా ఏలుటకు దేవుడు మనిషికి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా కీర్తనల గ్రంథం 8వ కీర్తన 4 నుండి 6 వచనాలు చూడండి. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములను వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రములో సంచరించు వాటన్నిటినీ. ప్రియులారా, ఈ వాక్యములో మనం చూస్తున్నాం, నీ చేతి పనులన్నిటి మీద కూడా నీవు మనుషునికి అధికారం ఇచ్చావు. దేవునికి స్తోత్రం. చేతి పనులన్నిటి మీద కూడా అధికారిగా, ఏలువారిగా దేవుడు మానవుని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. నిజానికి ఈ భూమి నరులకు ఇవ్వబడింది. ఈ భూమిని ఏలేటువంటి, పరిపాలన చేసేటువంటి అధికారం మానవునికి ఇవ్వబడింది. ఇంకను మనం గమనిస్తే హెబ్రీ పత్రికలో కూడా ఈ మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. దేవునికి స్తోత్రం.
నీ చేతి పనులన్నిటి మీద కూడా నువ్వేం చేశావంటే మనిషికి అధికారం ఇచ్చావు. సమస్తమును కూడా వారి పాదముల క్రింద ఉంచావు. ఏలికగా చేశావు, అధికారిగా చేశావు. కాబట్టి నిజానికి ఈ లోకమును పరిపాలించవలసినటువంటి వాడు మానవుడు. ఈ లోకాన్ని ఏలవలసినటువంటి వాడు మానవుడు. దేవుని యొక్క చేతి పనులన్నిటిపై కూడా అధికారం కలిగినటువంటి వాడిగా ఉండవలసినటువంటి వాడు మానవుడు. అయితే ఈ అధికారం పోగొట్టుకున్నాడు కాబట్టే లోకాధికారి ఎవడయ్యాడంటే అపవాదయ్యాడు. మానవుడు ఈ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఏలుబడి చేసేటువంటి అర్హతను కోల్పోయాడు. తనకివ్వబడినటువంటి మహిమా ప్రభావములను కోల్పోయాడు కాబట్టి లోకాధికారి ఎవడయ్యాడంటే అపవాది అయ్యాడు. ఎందుకు కోల్పోయాడు? మానవుడు తనకివ్వబడినటువంటి అధికారాన్ని ఎందుకు కోల్పోయాడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే అది కోల్పోవడానికి గల కారణం కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఈ అధికారం కోల్పోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు మానవుని పట్ల చూపిన ప్రేమను అనుమానించాడు. దేవుని యొక్క యథార్థతను అనుమానించాడు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని అనుమానించాడు. అది మానవుడు కోల్పోవడానికి గల కారణం మనం చూస్తా ఉన్నాం. దేవుడు సమస్తమును కూడా సమస్తమైనటువంటి తన చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటి మీద అధికారం ఇస్తే మానవుడు ఏం చేశాడంటే అనుమానించాడు. దేవుని యొక్క యథార్థతను అనుమానించాడు. దేవుడు చెప్పినటువంటి మాటను అనుమానించాడు. సాతాను వచ్చి అంటా ఉన్నాడు, ఇది నిజమా, దేవుడు చెప్పినటువంటి మాట నిజమా అని చెప్పి ఒక అనుమానమును మనిషి యొక్క హృదయములో ఉంచాడు. ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుని యొక్క మాటను ఏమాత్రము కూడా అనుమానించొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమాత్రము కూడా దేవుని యొక్క మాటను అనుమానించకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడంటే దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ఉనికిని కానీ దేవుని యొక్క మాటను కానీ మనము అనుమానించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 26వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంగా. 26వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏమాత్రము కూడా కొంచెమైనా అనుమానం లేదండి నాకు. ఏమాత్రము సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అయితే ఇది నిజమా అనేటువంటి ఒక ప్రశ్న
ఒక అనుమానం సాతాను హవ్వమ్మ హృదయంలో వేశాడు. ఇది నిజమా? అనుమానం పెట్టాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తారు. దేవుని యొక్క వాక్యమును సందేహింపచేసేవాడు సాతాను. దేవుని వాక్యాన్ని సందేహింపచేస్తాడు, అనుమానింపచేస్తాడు. ఏమీ సందేహపడకుండా నేను యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నానని చెప్పి ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమీ సందేహము లేకుండా మనం ఆయన నమ్మాలి. రెండవది, ప్రార్థనను మనం నమ్మాలి. ప్రార్థన చేసిన తరువాత ఆ ప్రార్థనను నమ్మాలి. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయములో ఈ మాట మనం చూస్తాం. 11వ అధ్యాయములో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. 23వ వచనం, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది, అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. సముద్రముతో నీవు ఎత్తబడి, కొండతో నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి ఏమాత్రము కూడా మనస్సులో సందేహింపకుండా, ఈ మాట జాగ్రత్తగా గమనించండి. నువ్వు ప్రార్థించిన తరువాత నీవు దేని నిమిత్తమై దేవుని అడిగావో దాని నిమిత్తం నీకు ఏ విధమైనటువంటి అనుమానము రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమాత్రము కూడా సందేహింపకుండిన ఎడల తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి మాట యేసు ప్రభు చెప్పారు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. 24వ వచనం, అందుచేత ప్రార్థన చేయునప్పుడు, చూడండి ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. చాలండి. దేవునికి స్తోత్రం. పొంది ఉన్నామని ఎలా నమ్ముతాం? కనబడకుండానమ్మా? కనబడకుండా నమ్ముతామా? నమ్మగా. కనబడితేనే నమ్ముతాం. ప్రార్థన చేశాం, అయితే కనబడడం లేదు. అయితే మనం ఏం చేయాలి? కనబడకపోయినా నమ్మాలి. కనబడితే నమ్మడం ఎవరైనా చేస్తారు కదా. కనబడనప్పుడు నమ్మడం అనేటువంటి దాన్ని విశ్వాసం అంటాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విశ్వాసం అనేటువంటిది ఒక ఫీలింగ్ కాదది. చాలామంది మనసు ఊహించుకుంటూ ఉంటారు కదా. విశ్వాసం అనేటువంటిది ఊహించుకోవడం కాదు. విశ్వాసం అనేటువంటిది కంటికి కనబడకపోయినా కూడా దానిని అనుభవపూర్వకంగా చూడడమే విశ్వాసం. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా కూడా మీరు దేన్నైతే అడిగారో దానిని పొందుకున్నామని చెప్పి మీ మనసులో సందేహింపకుండా ఉండండి. కాబట్టి ఇక్కడ ఆదాము హవ్వలు చేసినటువంటి పని ఏంటంటే వారు దేవుని యొక్క మాటను సందేహించారు. ఇది నిజమా అని చెప్పి వారు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
రెండవది, దేవుని యొక్క ప్రేమను వారు సందేహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడు. వారికి అనుగ్రహించినటువంటి, వారికి అవసరమైనటువంటిది దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైతే అవసరత లేదో దానిని వారికి ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆదికాండము గ్రంథం 3వ అధ్యాయములో ఒక మాట మనం చూస్తాం. 3వ వచనం చూడండి. అయితే తోట చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనేను. దేవుడు ఎందుకు వద్దన్నాడంటే, కొన్ని వద్దంటాడు. ఎందుకు వద్దంటాడంటే వాటిని ప్రేమించే వద్దంటాడు కదా. మనము ప్రియమైనవి అనుకున్నవి దేవుడు వద్దనొచ్చు. ఇది నాకు చాలా ఇష్టమండి, దేవుడు నాకు ఇస్తే బాగుంటుందండి అని నేను అనుకోవచ్చు. అది నాకు మంచిది కాదని తెలిసి దేవుడు ఏం చేస్తాడంటే వాటిని ఇవ్వడు కదా. దేవునికి స్తోత్రం. ఈ తోటలో ఉన్నటువంటి చెట్లు ఫలాలన్నీ తినమన్నాడు. కానీ ఒక చెట్టు ఫలం ఉంది, అది చూపులకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది, వివేకమిచ్చేటువంటిది. ఈ చెట్టు ఫలాన్ని మట్టు తినవద్దన్నాడంటే దేవుడు ప్రేమించి తినొద్దన్నాడే తప్ప వాళ్ళు దేవుని కంటే గొప్పవారైపోతారనేటువంటి ఉద్దేశం కాదు అది. దేవునికి స్తోత్రం. సాతాను ఏ విధంగా చెప్పాడంటే, మీరు ఇది గనక మీరు తింటే మీరేమవుతారంటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవునితో సమానులైపోతారని చెప్పాడు. దేవునితో సమానులవుతారు, అందుకే దేవుడు తినొద్దు అని చెప్పాడు. అంటే దేవుని యొక్క ప్రేమతోనే చెప్పాడు తినొద్దని. వారు మంచి చెడ్డలు తెలుసుకోవాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం కాదు. వారెల్లప్పుడూ మంచే తెలుసుకోవాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. చెడు అనేటువంటిది వారు తెలుసుకోవాలని దేవుడు ఉద్దేశించలేదు. అయితే వీడేం చెప్తున్నాడు, మీరు గనక తింటే మీకు చెడు కూడా తెలుస్తుంది, మీరు దేవుడితో సమానమవుతారు. దేవుడంతటి వారు అవుతారంటే అది వేరు, దేవునితో సమానమవుతారని చెప్పేసి వాడు చెప్పాడు. దేవుని యొక్క ప్రేమ అందులో చూస్తాం మనం. వద్దన్నాడంటే దేవుని యొక్క ఉద్దేశం చెడు వారికి తెలుసుకోకూడదని. దేవుడు ఎందుకొరకైతే ఆ మానవుని నిర్మించాడో ఆ అధికారం ఆ పరిస్థితుల్లోనే ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి అధికారం మీద కూడా వారు తృప్తి పడలేదు. దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, ఇంకా అధికారం కావాలనుకున్నారేమో. దేవుడు అనుగ్రహించిన వాటితో తృప్తి పడకుండా వారు ఏం చేశారంటే దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆజ్ఞను మీరిపోవడం, ఈ ఆజ్ఞను మీరుట ద్వారా వారేం పోగొట్టుకున్నారో ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వారు పోగొట్టుకున్నది ఏంటంటే దేవుడు వారికి ఇచ్చిన అధికారం పోగొట్టుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన అధికారం పోగొట్టుకున్నారు. భూమిని ఏలేటువంటి అధికారం దేవుడు మానవునికి ఇచ్చాడు. భూమి మీద ఉన్నటువంటి వాటిని ఏలే అధికారం దేవుడు వారికి ఇచ్చాడు.
దేవుని యొక్క చేతి పనులన్నిటి మీద అధికారం వారికి ఇచ్చాడు. ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు జరిగింది ఏంటో తెలుసా? దేవుడు వారికి అనుగ్రహించిన అధికారము పోగొట్టుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అధికారం కోల్పోయారు. రెండవది, ఏదెను వనములో నుండి వారు బయటకు త్రోలివేయబడ్డారు. దేవుని ఏదెను వనములో దేవుని అధికారం ఉంది. దేవుని యొక్క అధికారం నుండి వారు తొలగిపోయారు. ఏదెను వనములో ఉన్నప్పుడు వారికి కాపుదల ఉండేది. ఆ కాపుదల నుండి వారు తొలగిపోయారు. ఇప్పుడు అధికారం ఎవరి చేతికొచ్చింది? అపవాది చేతికొచ్చింది. నిజానికి అధికారం ఎవరిదని మనం ఆలోచిస్తే, నిజానికి అధికారం నరునికి ఇవ్వబడింది, మానవునికి ఇవ్వబడింది. అయితే ఎప్పుడైతే మానవుడు మరి దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు, దేవుని యొక్క ప్రేమను అనుమానించాడు, ఎప్పుడైతే మరి ఆ దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఎప్పుడైతే అనుమానించాడో అప్పుడు అధికారాన్ని కోల్పోయాడు. అధికారం అంతా కూడా అపవాది చేతికి ఇచ్చాడు. ఇప్పుడు లోకాధికారి ఎవడయ్యాడంటే సాతాను. సాతాను ఏమయ్యాడు? లోకాధికారి అయ్యాడు. ఒక క్రొత్త అధికారం భూమి మీదకి వచ్చిందన్నమాట. ఈ అధికారం ఎవరిదంటే, ఆదాము ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయాడో సమస్త అధికారం అంతా కూడా ఎవరి చేతికి వచ్చేసింది? అపవాది చేతికి వచ్చేసింది. వీడు ఎలాంటి అధికారి అని మనం ఆలోచిస్తే, వీడు చాలా భయంకరమైనటువంటి అధికారి. వీడు దేవుని యొక్క సృష్టిని పాడు చేసేటువంటి వాడు, నాశనం చేసేటువంటి వాడు, దేవుని సృష్టి అయినటువంటి మానవునికి విరోధి అయినటువంటి వాడు. ఈ విరోధి అయినటువంటి సాతాను అధికారం హస్తగతం చేసుకున్నాడు. భూమంతా కూడా ఎవరి అధికారం కిందకు వచ్చేసింది? సాతాను అధికారం క్రిందకు వచ్చేసింది. సాతాను ఏలికయ్యాడు. అపవాది ఏలుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి పరిపాలన వాడు ఏలాంటి వాడు. కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను నేను. వీడి అధికారం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన, చూడండి, వీరి అధికారం ఎలాంటిదంటే అంధకార సంబంధమైన అధికారం. అంధకారం అంటే అర్థం ఏంటి? చీకటి అధికారం. చీకట్లో ఉంటాక ఎవరైనా ఇష్టపడతారమ్మా? మీ ఇంట్లో కరెంటు పోయిందనుకోండి, వెంటనే ఏమంటారు? అగ్గిపెట్టి ఎక్కడుంది, అగ్గిపెట్టి ఎక్కడుందని గొడవ పెడతారు కదా. చీకట్లో ఉంటాక ఇష్టపడరు కదా. కానీ ఇప్పుడు లోకమంతా ఎవరి అధికారం క్రింద ఉంది? చీకటి అధికారం అని అర్థం చేసుకోండి. చీకటి అధికారం. రెండో మాట జ్ఞాపకం చేస్తారు. వీరి అధికారం ఎలాంటిదంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి. ఈడు లోకాధికారి. ఇక్కడ ఇంకొక మాట అన్నాడు, వాయుమండల సంబంధమైన
అధిపతి అంటే అర్థం ఏంటంటే ఈ లోకాన్ని ఎక్కడుండి పరిపాలన చేస్తున్నాడని మనం ఆలోచిస్తే వాయుమండలము. ఎక్కడది? వాయుమండలం అంటే అర్థం ఏంటంటే ఆకాశం అనుకోండి. ఆకాశంలో ఉండి ఏం చేస్తా ఉన్నాడంటే ఆకాశ మండలములో ఉండి వాడు పరిపాలన చేస్తా ఉన్నాడు. పరిపాలన చేస్తూ మనుష్యులను ఏం చేస్తున్నాడంటే ప్రేరేపిస్తూ ఉన్నాడు. మనుషులకు ప్రేరేపణ కలుగ చేస్తా ఉన్నాడు. ఏం చేయడానికి? వాటిని చేయొచ్చు అనేటువంటి మాట గమనించండి. వాటిని చేయొచ్చు. వేటిని? అపరాధములను, పాపములను చెయ్యడానికి కారకుడు అవుతున్నాడన్నమాట. అర్థమైందా? మీరు వాటిని చేయొచ్చు. అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అవిధేయులైనటువంటి వారిని ఏం చేస్తున్నాడంటే ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ అధికారం పొందినటువంటి వాడనమాట వీడు. వీడి రాజ్యం చీకటి రాజ్యం. పాపములను చేయడానికి, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను తీర్చుకొనడానికి ప్రేరేపిస్తూ వాడు ఏం చేస్తున్నాడంటే పరిపాలన చేస్తా ఉన్నాడు. ఇలాంటి పరిపాలన క్రింద ఉన్నాం మనం. వీరిని గూర్చి అపోస్తలుడైనటువంటి పౌలు మరొక మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. ఇంకా ఏం చేస్తున్నాడంటే సువార్త వెలుగును చూడకుండా వీడు గ్రుడ్డితనమును కలుగ చేస్తున్నాడు. ఈ విధంగా మనం చూసుకుంటే చాలా సంగతులు మనం చెప్పుకోవచ్చు. ఈ అధికారం క్రింద ఉన్నాం మనం. ఈ యొక్క అధికారం క్రింద ఉన్నాము. ఇంకను మనం గమనించినట్లయితే వీడేం చేస్తున్నాడంటే జీవిత కాలమంతా కూడా మరణ భయము చేత మనలను దాస్యమునకు లోబర్చుకుని ఉన్నాడు. ఇది వారి యొక్క పని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. చదవద్దులేండి. ఇది వాడు చేస్తూ ఉన్నటువంటి పని. ప్రియులారా, ఈలాంటి అధికారం అంతా కూడా చేజెక్కించుకున్నాడు. మనిషి ఏమైపోయాడంటే చీకటి క్రిందుండిపోయాడు. పాపము అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాడు. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉన్నాడు. గుడ్డితనంతో జీవిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక గొప్ప శుభవార్త వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ శుభవార్త నేను మీకు చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది గొప్ప శుభవార్త. దీనినే ఏమంటామంటే ప్రారంభ సువార్త. దేవునికి స్తోత్రం. ఈ సువార్తను తెలియచేసినటువంటి వాడు సాక్షాత్తు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడే ఈ సువార్తను మొట్టమొదటిగా ప్రకటించాడు. ఆ సువార్త ఏంటో తెలుసా? ఈ అధికారం అంతా పోద్దని చెప్పాడు. అది దేవునికి స్తోత్రం. ఇక అవ్వమ్మ, ఆదాము, మీరు వీరి యొక్క ఏలుబడి క్రింద ఉండవలసినటువంటి పని లేదు. ఈ చీకటి అధికారం క్రింద ఉండవలసినటువంటి పని లేదు. మీరు మోసపోయి, మీరు అబద్ధాన్ని నమ్మి, ఆజ్ఞను అతిక్రమించి మీరు కోల్పోయినటువంటి అధికారం అది మరలా మీకు ఇవ్వబడుతుంది. మీరు కోల్పోయినటువంటి అధికారం నేను వారి దగ్గర నుండి తీసివేస్తాను అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి సువార్త చెప్పాడు.
ఈ సువార్తను మీరు ఎంతమంది వినాలనుకుంటున్నారు చెప్పండి. చేతులు చూస్తాను నేను, చేతులు ఎత్తట్లేదు చాలామంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది అద్భుతమైనటువంటి వార్త. హవ్వతో చెప్పాడు, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును నేను వైరము కలుగ చేస్తాను అని ఒక ప్రవచన వాక్కు సాతానుతో ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్కులో ఉన్నటువంటి కొన్ని మాటలు గమనించండి. స్త్రీ సంతానము. ఎవరండి? అందరూ చెప్పాలి. ఎవరు? స్త్రీ సంతానం. ఇక్కడ కూర్చున్న మనమంతా స్త్రీ సంతానమేనా? కాదు. మనమందరం కూడా ఆదాము యొక్క స్వభావాన్ని పుడికి పుచ్చుకున్నటువంటి వారం కదా. మనము స్త్రీ సంతానం కాదు. స్త్రీ సంతానము ఎవరు అనేటువంటిది మనం ఆలోచిస్తే ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసులో ప్రవహిస్తున్నది ఆదాము యొక్క రక్తం కాదు, యేసులో ఉన్నది ఆదాము యొక్క స్వభావం కాదు. లేకపోతే మరియ యొక్క స్వభావం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి స్వభావం అంటే దేవుని యొక్క స్వభావమే. దేవునికి స్తోత్రం. స్త్రీ సంతానం అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తాం. ఆయన స్త్రీ యందు పుట్టి అనేటువంటి మాట ఆ భాగంలో మనం చూస్తున్నాం. ఈ స్త్రీ సంతానమైనటువంటి యేసుకును అలాగే అధికారం చిక్కించుకున్నటువంటి సాతానుకును ఏముందో తెలుసా? వైరం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే క్రింద ఫుట్నోట్లు ఏముంది? ఆయన అనగా స్త్రీ సంతానం నిన్నేం చేస్తాడో తెలుసా? తల మీద కొడతాడు అని చెప్పాడు. తల అధికారమునకు సూచన. దేవునికి స్తోత్రం. తల అధికారానికి సూచన. నీ అధికారాన్ని ప్రభు అయినటువంటి యేసయ్య తీసేసుకుంటాడు. స్త్రీ సంతానమైనటువంటి యేసు నీ అధికారం అంతా కూడా తీసుకుంటాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నీవేం చేస్తావంటే నీవు దాని నీ మడిమ మీద కొట్టుదువు. అంటే అర్థం ఏంటంటే సాతాను అంటున్నాడు, నీవు స్త్రీ సంతానము యొక్క మడిమ మీద కొడతావు. మడిమ మీద కొట్టడం అంటే అర్థం ఏంటంటే మడిమ మీద కొట్టినంత మాత్రాన ఆయన ప్రాణం తీసినట్టు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు ఆయనను శ్రమ పెడతావు కానీ నీవు ఆయన ప్రాణాన్ని తీయలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయినటువంటి యేసయ్య మరణ పునరుత్థానాల ద్వారా మనకు జరిగినటువంటి సంగతి ఏంటంటే యేసయ్య మరణించారు. ఆయన మరలా తిరిగి లేచుట ద్వారా సాతాను యొక్క అధికారం అంతా కూడా ఆయన తీసివేసుకున్నాడు. ఆయన సమస్తము కూడా ప్రభు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త
మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం వచ్చేసింది. యేసయ్య చనిపోవడం, యేసయ్య తిరిగి లేవడం ద్వారా మానవుడు ఏ అధికారమునైతే కోల్పోయాడో ఆ అధికారం అంతా కూడా ఏం జరిగిందో తెలుసా? సాతాను దగ్గర నుండి ఆయన మరలా తీసుకున్నాడు, అధికారం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం చూడండి. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువ వేసిన, చూడండి, ఏ యేసునైతే మీరు సిలువ వేశారో ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దేవునికి స్తోత్రం. యేసయ్య సర్వాధికారం కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య సర్వాధికారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు తన మరణ పునరుత్థానముల ద్వారా మన ఆది పితరులైన ఆదాము హవ్వలు ఏ అధికారానికి అప్పగించారో ఆ అధికారం అంతా కూడా ఆయన తిరిగి తీసుకున్నాడు. ఆయన సర్వాధికారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయినటువంటి యేసయ్య సర్వాధికారి అయినటువంటి దేవుడు అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధికారి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సర్వాధిపతి ఎవరు? యేసు ప్రభు. అందరూ చెప్పండి, సర్వాధిపతి ఎవరు? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. యేసయ్య తన మరణ పునరుత్థానముల ద్వారా ఏం చేశాడంటే అధికారాన్ని తీసుకున్నాడు కదా. దేవునికి స్తోత్రం. ఆయనకు సర్వాధికారం ఉంది. ఆయనకేముంది? సర్వాధికారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ అధికారాన్ని యేసయ్య మరణ పునరుత్థానముల ద్వారా పొందిన అధికారాన్ని ఎవరికిచ్చాడు? ఇది నా ప్రశ్న. ఎవరికిచ్చాడు? శిష్యులకిచ్చాడు కదా. లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమైన దయ్యముల మీద అధికారం అనుగ్రహించాడు. సమస్తమైనటువంటి దెయ్యాలంటే అర్థం ఏంటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే దెయ్యాల్లో రకాలు ఉన్నాయన్నమాట కదా.
దెయ్యాల్లో రకాలు ఉన్నాయి. పెద్ద దెయ్యాలు ఉన్నాయి, బుల్లి దెయ్యాలు ఉన్నాయి. పెద్ద దెయ్యాలు ఉన్నాయి, బుల్లి దెయ్యాలు ఉన్నాయి. బుల్లి దెయ్యాల మీద ఇచ్చాడు అధికారం, పెద్ద దెయ్యాల మీద కూడా అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ పెద్ద దెయ్యాలను ఏమంటామంటే ప్రధానులు అంటాం. ఏమంటాం? ప్రధానులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని, ఇప్పుడు పెద్ద దెయ్యం అన్నమాటది. ఈ పెద్ద దెయ్యం పేరు ఏంటంటే ప్రధాని. ఇదెవడు? ప్రధాని. ఈ ప్రధానులు అనబడేటువంటి వారు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రధాని ఉంటాడన్నమాట. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రధాని ఉంటాడు. మనం చూసేటువంటి నాయకులు కాదు. సాతాను యొక్క పరిపాలనా భాగంలో దేశాల మీద వాడు ఏం చేశాడంటే ప్రధానులను నియమించాడు. దానియేలు ప్రార్థన చేసిన రోజే జవాబు వస్తుంది. జవాబు వస్తున్నప్పుడు పారసీక దేశపు ప్రధాని ఏం చేశాడంటే ఆ ప్రార్థన జవాబు దానియేలుకు రాకుండా 21 దినాలు అడ్డుపడ్డాడని వ్రాయబడింది. కాబట్టి దీనిని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రధాని ఉంటాడు అనేటువంటిది గమనించండి. రెండోది, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక దేశం మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిందంటే ఈ యుద్ధానికి ప్రేరేపించిన వాడు ఎవరు అనేటువంటిది మనం ఆలోచించాలి. మనకు కనబడేది ఏంటంటే కంటికి కనబడేటువంటి నాయకుడు కనబడతాడు, కానీ ఆ నాయకుడి వెనుక ఎవరున్నారు? ఒక ప్రధాని ఉన్నాడనేటువంటిది గమనించండి. అర్థమైందా? ప్రధానులు. సమస్తమైనటువంటి దయ్యముల మీద ప్రభువు మనకు అధికారం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే పెద్ద దయ్యం ఏంటి, బుల్లి దయ్యం ఏంటి, ఈ దయ్యాలన్నిటి మీద కూడా యేసయ్య ఏం చేశాడంటే అధికారము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రధానులు. రెండవదిగా అంటే వాడికంటే కొంచెం కింద తక్కువ ఉన్నటువంటి వాడు ఎవరంటే అధికారులు. ఇప్పుడు దేశాల తర్వాత రాష్ట్రాలు ఉంటాయి కదా, ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి వాడనమాట. ఈ రాష్ట్ర కొన్ని దేవతలు దేవుళ్ళు అనబడేటువంటి వారు ఆ ప్రాంతానికే పరిమితం అవుతుంటారు, చూసావా? అలాగనమాట ఇది అధికారులు. తర్వాత ప్రస్తుత అంధకార సంబద్ధులకు లోకనాథులు. ఆ తర్వాత జిల్లా స్థాయికి వచ్చామన్నమాట. ఇప్పుడు జిల్లా స్థాయిలో కొంతమంది ఉంటాయి, కొంతమంది సాతాను యొక్క అనుచరులు ఉంటారు. ఆ తర్వాత క్రింద వాటికి ఏం పేరు పెట్టాడు? ఆకాశ మండలమందున్న. వీరికి దురాత్మలు అనేటువంటి ఒక టైటిల్ తగిలించాడు పౌలు గారు. మిగతా వాళ్ళకి పెట్టలేదు, కానీ వీళ్ళేంటి? దురాత్మలు. దురాత్మలు ఏంటంటే అపవిత్రమైనటువంటి ఆలోచనలు పెట్టేటువంటి వారు అంతా నిండి ఉంటారంట. అది అర్థమైందా? సమూహాలుగా ఉండి మనుషుల్లో అపవిత్రమైనటువంటి ఆలోచనలు పెడుతూ ఉంటారన్నమాట. అపవిత్రంగా జీవించడానికి వారు ప్రేరేపిస్తూ ఉంటారు. ఇలాంటి వారందరి మీద కూడా, సమస్తమైనటువంటి దయ్యాల మీద కూడా ఏం చేశాడంటే ఆయన మనకు అధికారమును శక్తిని అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. శక్తిని అధికారమును అనుగ్రహించెను. ఇంకొక మాట కూడా మీకు చదువుతాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను
త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద, శత్రువు యొక్క బలమంతటి మీద కూడా మీకు అధికారమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. వ్యాధులపై అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లోకాధికారి వారి యొక్క అధికారం పోగొట్టుకున్నాడు. అధికారం యేసు ప్రభు యొక్క శిష్యులకు ఇవ్వబడింది. అధికారంతో ఏం చేస్తామంటే పరిపాలన చేస్తాం, శాసిస్తాం కదా. పరిపాలన చేస్తాం, శాసిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క అధికారాన్ని వినియోగించుకోవాలి. ఈ అధికారాన్ని వినియోగించుకోవాలి. ఎలా వినియోగించుకుంటాం? కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. 1 సమూయేలు గ్రంథం రండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు, ఎంతటి వాడు, వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించు వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచి ఉన్నటువంటి వారిని అడుగగా చాలండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ అధ్యాయంలో కొన్ని పాత్రలు మనం చూద్దాం. ఈ అధ్యాయంలో దావీదు కనబడుతున్నాడు. ఈ అధ్యాయంలో యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు కనబడుతున్నారు. ఇంకను ఫిలిష్తీయ యోధుడైనటువంటి గొల్యాతు కనబడుతున్నాడు. ఇంకను ఫిలిష్తీయులు కనబడుతున్నారు. ఇంతమంది ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ ఫిలిష్తీయుల యోధుడైనటువంటి గొల్యాతు సాతానుకు సూచనగా ఉన్నాడు. ఫిలిష్తీయులు సాతానీయమైనటువంటి శక్తులకు సూచనగా ఉన్నారు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులంతా కూడా విశ్వాసులు అనుకుందాం. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏమైనా చేయగలిగారా అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే వారేమీ చెయ్యలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారేమీ చెయ్యలేకపోయారు. వారు భయపడిపోయారు. 11వ వచనం చూడండి. 17-11. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి, అంటే చాలా భయపడిపోయారని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 16వ వచనం చూస్తే ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుతూ 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచూ వచ్చాడు. తను తాను చూపించుకుంటా ఉన్నాడు. వీళ్ళంతా కూడా బహుభీతులైరి. అయితే వీరి మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే దావీదు. దేవునికి స్తోత్రం.
దావీదునకును మిగిలిన వారికి ఉన్నటువంటి తేడా ఏంటో చూద్దాం. దావీదుకు మిగిలిన వారికి ఉన్నటువంటి తేడా ఏంటి? దావీదు ఇశ్రాయేలీయుడే కదా, సౌలు ఇశ్రాయేలీయుడే కదా. మరి దావీదుకును ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి తేడా ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? నేను ఆ యొక్క శత్రువును చంపి నేను ఇశ్రాయేలు మీద నుండి ఈ నిందను నేను తొలగిస్తాను, ఈ శత్రువుని నేను ఎదుర్కొంటాను అని చెప్పి ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటి ప్రశ్న మనం ఆలోచించాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగొచ్చింది అనేటువంటి ప్రశ్న మనం చూస్తే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలాగొచ్చిందంటే దావీదు అభిషేకింపబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? అభిషేకింపబడ్డాడు. అభిషేకింపబడ్డాడు. ఎప్పుడైతే అభిషేకింపబడ్డాడు బలం వచ్చింది. ఎప్పుడైతే బలం వచ్చిందో ఎదుర్కొన్నాడు. ధైర్యం వచ్చింది, ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని వెళ్ళి ఫిలిస్తీయుని చంపి దావీదు చేసిన పని ఏంటో తెలుసా? 51వ వచనం 51వ వచనం. దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీయుని మీద, ఆమేన్, హల్లెలూయా, ఎక్కడ నిలబడ్డాడు? శత్రువు మీద నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 15వ అధ్యాయం 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. హల్లెలూయా. శత్రువు తొక్కాడు, శత్రువు మీద నిలబడ్డాడు, కత్తి తీసుకున్నాడు, వారి తలను తెగవేశాను. అంటే అర్థం ఏంటంటే అధికారం తీసుకున్నాడు. వాడి అధికారం పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నీకు ఈ అధికారం కావాలి. దేవుని యొక్క చేతి పనులన్నిటి మీద కూడా దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఇది ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. దేవుని చేతి పనులు అంటే అర్థం ఏంటో ఒక్క మాట నేను చెప్తాను. 139వ కీర్తన 13వ వచనం. అమ్మా, 139:13. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. అంటే నీ చేతులే నా అవయవ నిర్మాణము చేశాయి అన్నట్టుగా అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు ఆ అవయవ నిర్మాణము చేసి ఉన్నవి. దేవునికి స్తోత్రం. నీ హస్తములు
నీ చేతి పనులు అంటే అర్థం ఏంటంటే మన శరీరములో ఉన్నటువంటి ప్రతి భాగమును కూడా దేవుడు నిర్మించాడు. దీని మీద దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఒక దైవ సేవకుడు పెద్ద ఆయనే చెప్పాడు, విశ్వాసులు దేవుని ఆత్మతో అభిషేకింపబడిన వారికి వారి అవయవములపై వారికి అధికారం ఉందని చెప్పాడు. మరి మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ మీరు అనుకోవచ్చు డాక్టర్కి అధికారం ఉంది కానీ నాకు ఎక్కడ ఉంటుందని అనుకుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అధికారం మనకు ఇవ్వబడిందనేటువంటి సంగతి మనం అర్థం చేసుకుంటామో మన శరీర అవయవాలకు కూడా మనము ఆజ్ఞాపించవచ్చు. దేవుని స్తోత్ర. గుండె సరిగా పనిచేయడం లేదా, ఈ గుండె సరిగా పనిచేయాలని ఆజ్ఞాపించవచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కంగారు పడకండి, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేతి పనులన్నిటి మీద కూడా నాకు అధికారం ఇచ్చాడు. నేను ఆయన చేతి పని అయ్యున్నాను. ఆయన హస్తములే నా అవయవములను నిర్మించాయి కాబట్టి నా అవయవానికి నేను ఆజ్ఞాపిస్తున్నాను, అది చక్కగా పనిచేయాలని నేను ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి మనం ఆజ్ఞాపించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది మీరు అర్థం చేసుకుంటే బోల్డ్ డబ్బులు మిగిలిపోతాయి. హాస్పిటల్కి వెళ్ళిపోయిన దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మరణ పునరుత్థానాల ద్వారా మనకు ఏమొచ్చిందంటే అధికారం వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన సర్వాధికారం పొందాడు. ఆ సర్వాధికారాన్ని మనకిచ్చాడు. ఆ సర్వాధికారాన్ని సమస్త దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. సమస్తమైనటువంటి వ్యాధుల మీద అధికారం ఇచ్చాడు. మరి అపవాది శక్తి అంతటి మీద కూడా అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వద్ద నుండి అధికారం, అభిషేకాన్ని స్వీకరిద్దాం. దయచేసి నిలబడండి. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. దైనా మీదికి వచ్చిన అభిషేకం దైనా ధైర్యాన్ని ఇచ్చింది ప్రభువా. దావీదు మీదకు వచ్చిన అభిషేకం శత్రువును చితక తొక్కడానికి ధైర్యాన్ని ఇచ్చింది. నైనా దావీదునకు అనుగ్రహింపబడిన ఒక అభిషేకం అధికారమును తీసుకునడానికి ఉపయోగపరచబడింది. యేసయ్యా నీవు అభిషేకమునిచ్చువాడవు. నీ అభిషేకం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీ అభిషేకముతో నన్ను నింపు ప్రభువా. అయినా ఈ చీకటి అధికారము నుండి, యుగ సంబంధమైన దేవత అధికారము నుండి, ఈ అధికారము నుండి నాకు విడుదల కలుగచేసి ఆయన నీ అధికారం క్రిందికి రావడానికి సహాయం చేయండి. ఈ వర్తమానమును దీవించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.